వాక్య భాగాన్ని ఒకసారి చదువుదాం. పాల్ తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. 6వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. చదవండి ఎవరైనా దయచేసి. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. చిన్న ప్రార్థన చేద్దాం. దేవా దీవించండి. చదవబడినటువంటి వాక్య భాగము మేము ధ్యానము చేయబోచుండగా మీ పరిశుద్ధాత్మ శక్తి సహాయములు మీరు మాకు తోడు దయచేయమని వినుచున్న ప్రతి హృదయాన్ని మీరే యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధకం. స్తోత్రం. సంతుష్టి సహితమైన దైవ సంతృప్తికరమైనటువంటి భక్తి జీవితం లాభము అని వచ్చేది. లాభము అని అంటే నువ్వు తెచ్చుకునేది. దేవుని యందు దైవ భక్తి కలిగినటువంటి జీవితం సంతృప్తిని, అంతేకాకుండా అది నీకు ఏం చేస్తుంది? గొప్ప లాభ సాధనమై ఉంది. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఏ వ్యవసాయం చేసినా లాభం రావట్లేదు, ఏ ఉద్యోగం చేసినా అప్పులు తీరట్లేదు, ఏ వ్యాపారం చేసినా మిగులుబడి లేదు. అనేక రకాలైనటువంటి ఆర్థిక సంక్షోభాల చేత కుటుంబాలు నిమగ్నమైపోయినాయి, మిళితమైపోయినాయి. కాబట్టి ఈరోజు మనిషి అనేకమైనటువంటి వాటి కొరకు ప్రయాసపడుతున్నాడు. లంచాలు తీసుకుంటున్నారు, మరి అనేక రకాలైనటువంటి మోసాలకు తెర తీస్తున్నారు, అనేక రకాలైనటువంటి మాయమాటలు తెలియచేస్తున్నారు. డబ్బు కోసమే ఇవన్నీ. దేని కొరకండి? సంపాదన కొరకే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భారతదేశంలో 2021వ సంవత్సరం నుంచి నేటి వరకు 13% క్రైమ్ రేట్ పెరిగిందటండి. ఎంతండి? చెప్పాలి, అందరూ చెప్పాలి, వినాలమ్మా. ఎంత? 13% నేర వృత్తి పెరిగిపోయింది, నేరాలు పెరిగిపోయింది. దీనిలో శరీరిచ్చల కొరకు చేసేటటువంటి దొంగతనాలు కావచ్చు, లేకపోతే మానభంగాలు కావచ్చు, అవేవైనా కావచ్చు, 85% జరుగుతున్నాయి. దేని కొరకు చెప్పాలి? దేని కొరకు? శరీర ఇచ్చల కొరకు, అంటే సుఖభోగాల కొరకు జరుగుతున్నటువంటి మరి గొప్ప దరిద్రమైనటువంటి మర్డర్లు కావచ్చు, రేపులు కావచ్చు, దోపిడీలు కావచ్చు, శరీరిచ్చల కొరకే జరుగుతున్నాయి. బాగా గుర్తుపెట్టుకోండి, బాగా వినాలి. రీసెంట్గా హైదరాబాద్లో ఒక మర్డర్ జరిగింది. సొంత తాతని మనవడు పొడిచి చంపాడు. ఎన్ని పోట్లు తెలుసా? ఏమండి? 73 పోట్లు పొడిచాడు. ఎవరిని చెప్పాలి? ఎవరిని? తాతగారిని, సొంత తాతగారిని. అర్థమైందండి? 73 పోట్లు పొడిచి, ఎందుకు అనంటే డైరెక్టర్ పోస్ట్ ఆయనకి ఇవ్వలేదని, చైర్మన్ ఆయనకి ఇవ్వలేదని, 4 కోట్ల షేర్లు ఆయనకి ఇచ్చాడని, డైరెక్టర్ పోస్ట్, ఆ చైర్మన్ పోస్ట్ వేరే వాళ్ళకి ఇచ్చాడని సొంత తాతని 73 సార్లు కత్తి తీసుకుని వచ్చి చంపేశాడు. ఏమండి? అడ్డొచ్చిన తల్లిని 12 పోట్లు పొడిచాడు. ఏమండి? బాగుందా? ఏమండి? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకో సంఘటన. సొంత తండ్రిని కొడుకు చంపేశాడు. ఆస్తి జలసాలకు, తర్వాత వీటికి ఏమంటారంటే బెట్టింగ్ దాన్ని క్రికెట్ కావచ్చు, ఆటల్లో కావచ్చు, ఇలా జులైకి అన్ని ఆస్తి పోగొట్టుకున్నాడు. ఉన్న భూమి అమ్మడం అంటే కొడుకు ఏం చేశాడు? ఆ బెట్టింగ్ పెట్టినోళ్ళు అప్పులోళ్ళు వచ్చి ఇంటి మీద పడుతున్నారు. ఏం చేయాలో తెలియదు. సొంత తండ్రిని, కన్న తండ్రిని, ఎత్తుకొని పెంచినటువంటి తండ్రిని చంపేశాడు. కొడుకే. ఏమండి? ఒకడేమో తాతను చంపేశాడు, ఒకడేమో తండ్రిని చంపేశాడు, ఇంకోడేమో భార్యను చంపేశాడు, ఇంకోడేమో పిల్లలను చంపేశాడు, ఇంకోడేమో అనేక రకాలైనటువంటి హత్యలు చేశాడు. ఇలా లోకములో అనేక రకాలైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. కేవలం డబ్బు కోసమే. కేవలం దేని కొరకండి? డబ్బు కొరకే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యం తెలియచేస్తూ ఉంది. సంతుష్టి సహితమైన దైవ భక్తి. సంతుష్టి అనేటువంటి దైవ భక్తి
సంతుష్టి సహితమైనటువంటి భక్తి జీవితం, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం నీకుంటే గనక అదే గొప్ప లాభ సాధకము. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ నేరాలు చేసే వాళ్ళందరికీ ఇప్పుడు భయం ఉందంటారా? పోనీ ఇది తప్పురా నువ్వు చేసేదని చెప్పిన వాళ్ళు ఉన్నారా? వారికి అసలు దేవుని భయం లేదు, తాత అంటే గౌరవం లేదు, నాన్నంటే ప్రేమ లేదు, భార్య ఆమె పుట్టింటిని సమస్తాన్ని విడిచిపెట్టి నాతో జీవించడానికి వచ్చిందే, ఆమె కష్ట సుఖాలని నేను పంచుకోవాల్సినటువంటి వాడిని అయి ఉన్నాను అని ఆలోచించని భర్త ఈరోజు భార్యను చంపేసేటటువంటి వారు. ఈరోజు ఇంకొక కొత్త ట్రెండ్ ఏంటంటే భార్యలే చంపేస్తున్నాయి మగవాళ్ళని, అంటే మొగుళ్ళని, భర్తల్ని. ప్రియమైనటువంటి వాళ్ళని తెగిస్తున్నారో చూడండి, వీళ్ళెంత తెగించారో చూడండి. ప్రియమైనటువంటి దేవుని సమాజం పాడైపోయినటువంటి సమాజం పాడైపోయింది. కారణం ఏంటంటే దేవుని భయం చెప్పేవాళ్ళు లేరు, దేవుని భక్తిని చెప్పేవాళ్ళు లేరు, నువ్వు చేసేది తప్పు అని హెచ్చరించేటటువంటి వారు లేరు, చేసే ముందు ఒకసారి వివేచన అనేది వాళ్ళకి లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారి ఆత్మ ఎంత గద్దించినా నా అవసరం తీరాలి, నా సుఖం నాకు కావాలి, నా డబ్బు నాకు కావాలి, దోపుడు సొమ్ము నేను పంచుకోవాలి, ఆశ తీర్చుకోవాలి, కోరికలు తీర్చుకోవాలి, నేను మాత్రమే ఉన్నవాడిని అవ్వాలి, నాకు మాత్రమే ధనం కావాలి అని చెప్పి ఈ లోకంలో అనేకమైనటువంటి నేరాలు చేసి ఆస్తులు సంపాదించుకొని వారి జీవితాలు కొనసాగిస్తున్నారు. గంజాయి మత్తులో తల్లిదండ్రులు కుట్టేటటువంటి పిల్లలు చాలామంది ఉన్నారు. ఏమండి, అధిక డబ్బు గంజాయి పండిస్తున్నటువంటి వాళ్ళు గంజాయిని పండించేటటువంటి వారు చంద్రకుంట గ్రూప్లో మెసేజ్ పెట్టారు. సమాధులకి వెళ్ళి నీళ్లు మోసుకుని వెళ్తున్నావు. ఎట్టి తీసుకెళ్తున్నాడు? సమాధులకి వెళ్ళి నీళ్ళు తీసుకుని వెళ్తాము. చూసిన వాళ్ళంతా అబ్బా పూర్వీకులంటే ఎంత ప్రేమీడికి, ఏమండి వాళ్ళ ముత్తాతలకి, వాళ్ళ బంధువులకి, వాళ్ళ చుట్టాలకి నేం పోతున్నాడు, జీవనీళ్ళు పోస్తున్నాడు అని చెప్పి చూసిన వాళ్ళంతా సంబరపడుకుని, ఆయన ఒకసారి కాదు రోజు అదే పని. ఏం చేస్తున్నాడు? నీళ్ళు మోస్తా ఉన్నాడు. డౌట్ వచ్చింది స్థానికులకి, ఏంటి అని అన్నట్టు ఈడు ఏడ తీసుకెళ్ళిపోతున్నాడు అని చూస్తే ఆ సమాధుల మధ్యలో ఈయన ఏం చేశాడు? గంజాయి పంట వేశాడు. ఏం చేశాడండి? గంజాయి పంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంత దారుణంగా ఉందండి ప్రపంచం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లోకం ఇలా అనేక రకాలైనటువంటి ఆశల కొరకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని సహితం, దేవుని సన్నిధానంలో ఉండేటటువంటి భయాన్ని లేక వారు చేస్తున్నటువంటి తప్పు. ప్రియమైనటువంటి సంగమా, ఈరోజు మన జీవితంలో నువ్వు సంతృప్తి కలగట్లేదని అంటే నువ్వు దేవునిలో లేవని అర్థం. నీకు వచ్చే జీతంతో నువ్వు సాటిస్ఫై అవ్వట్లేదని అంటే నీ ఖర్చులు ఎక్కువ ఉన్నాయని అంటే, జలసాలు ఏ ఉన్నాయి, వాటిని తగ్గించుకోవడానికి నువ్వేం చేయి? ప్రయత్నము చేయి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈరోజు 300 సంపాదించిన, ఏమంటే రోజు కూలి 300 నువ్వు సంపాదించిన, దేవుడు గనక నీవు ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే, నీ కుటుంబం కనుక భయభక్తులు కలిగి ఉంటే, 300లో కూడా దేవుడు నీకు మిగులుని దయచేస్తాడు. వింటున్నారా? ఏమండి, నువ్వు రోజుకు 500 సంపాదించేవాడు అయితే దేవుని భయం నీకుంది అని అంటే తప్పకుండా 500లో దేవుడు నీకు మిగులుని దయచేస్తాడు. నువ్వు రోజుకు 1000 సంపాదించేవాడు అయితే, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి కుటుంబంగా నువ్వు ఉంటే, ఆ 1000 రూపాయల్లో కూడా నీకు మిగులు దేవుడు దయచేస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రియా దేవుని బిడ్డలారా, సంతుష్టి సహితమైన దైవ భక్తి. చాలామందికి భక్తి ఉంటుంది కానీ దైవ భక్తి ఉండదు. దేవుడు చూస్తున్నాడనేటటువంటి భయం ఉండదు, దేవుడు నా అవసరాలు తీరుస్తాడనేటటువంటి నమ్మకం ఉండదు, దేవుడికి నా అవసరాలన్నీ ఆయనకు తెలుసులేనేటటువంటి వివేచన లేకే మనుషులు ఈరోజు అనేకమైనటువంటి సుఖభోగాల కొరకు, ప్రయాసల కొరకు జైళ్ళు పాలవుతున్నారు, నేరాలు చేస్తున్నారు. కోరుకున్న జీవితం సంపాదించుకోలేక వారు చేసినటువంటి నేర వృత్తి బయటపడుతుంది. ఏమండి, ఒక విషయం నేను అడుగుతున్నాను, చేసిన తప్పు బయటపడకుండా ఉంటుందా? ఉంటుందా అండి? ఈరోజు కాకపోయినా రేపైనా బయటపడతా ఉంటాం, అవునా కాదా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ భయం మనుషుల్లో లేదు, ఈ భయం మనుషుల్లో లేదు. మొన్న ఒక కేసు చూస్తే, ఏమండి
"ఆ, అత్తయ్య గారు మీ అమ్మాయి ఇచ్చిందా మీ ఇంటికని ఫోన్ చేసిండట." "మా ఇంట్లో లేదు" అని అన్నాడు. కంప్లైంట్ ఇవ్వడానికి కూడా తిరిగాడట అండి. అన్నిటికీ ఈయనే వెళ్తున్నాడు, అత్తయ్య గారు దగ్గరుండి దిప్పుతున్నాడు, వెళ్తున్నాడు, వస్తున్నాడు, కేసులతో కేసు విషయంకి వెళ్తే పోలీసులతో మాట్లాడుతున్నాడు, అన్ని విషయాలు చేస్తున్నాడు. తీరా అంతా ఎంక్వైరీ చేస్తే ఆయనే నేరస్తుడని తెలిసింది. చంపింది ఆయనే, ఆయన భార్యని. అవునా కాదా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎలాంటి జీవితం ఈరోజు! పోనీ నమ్మిన మనం ఎట్లుంటున్నాం? లోకం గురించి వదిలేద్దాం, మన పరిస్థితి ఏంది? మనం ఎట్లుంటున్నాం? ఒకసారి ఆలోచన చేయాలి కదా. నిజంగా మనకు దైవ భక్తి ఉందా? సంతుష్టి కలిగినటువంటి జీవితం మనకుందా? దేవుడిచ్చినటువంటి ఆ కొంచెము పిండి కొంచెము నూనెతో సారేపాత విధవరాలు 3.5 సంవత్సరాలు బ్రతికారు కదా, నా అవసరాలు కూడా దేవుడు అలా తీరుస్తాడులే అనేటటువంటి నమ్మకం మనకెందుకు లేదు ఈరోజు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి మీరు ఆలోచన చేయాలి. దేవుని దగ్గర ఉంటున్నాడు, దేవుని సన్నిధానంలో ఉంటున్నాడు, ప్రధాన యాజకుని దగ్గర, ప్రవక్త దగ్గర ఆయన కాలయాపన చేస్తున్నాడు, నేర్చుకుంటున్నాడు. కానీ దేవుడు అంటే భయం లేకుంటున్నాడు. ఒకసారి చూద్దాం ఆ వ్యక్తి ఎవరు. మొదటి ఉదాహరణ రాజుల రెండో గ్రంథము, రాజుల రెండో గ్రంథము 5వ అధ్యాయము 5వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుదాం. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకువచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయెను గాని యెహోవా జీవము తోడు నేను పరిగెత్తుకుని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనాను తీసుకొందు ననుకొని. ఏమనుకున్నాడటండి? తీసుకొందు ననుకుంటున్నాడు. మా యజమానుడికి కానుకలు తీసుకోవడం తెలియట్లేదు, మా యజమానునికి నయమాన్ ఏం తెచ్చాడో ఆయనకు తెలియలేదు. మా యజమానుడు కేవలం దేవుని మీద ఇదిగో నిన్న రొట్టె ఈరోజు తింటున్నాడు, కానీ కనీసం ఇదిగో వచ్చినటువంటి భక్తుల దగ్గర నుంచి కానుకలు తీసుకోవడం తెలియట్లేదు. కానీ ఈయన అనుకుంటున్నాడు ఏమని? నయమాన్ని నేను కలుసుకుంటా, నయమాన్ దగ్గరకు నేను పరిగెడతా, నయమాన్తో నేను మాట్లాడతా, నయమాన్ దగ్గర ఆయన ఇచ్చేటటువంటి కానుకలు నేను తీసుకుంటా అని అనుకుంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈయన ఉన్నది ఎక్కడ? దేవుని సన్నిధానంలో, అంటే ఎలీషా గారి సమ్ముఖంలో. ఎక్కడున్నాడండి నయమాను? గెహజీ ఎక్కడున్నాడండి? ఎలీషా గారి సమూహంలో. ఎలీషా గారి దగ్గర పరిచారకుడు, ఎలీషా గారి శిష్యత్వాన్ని నేర్చుకుంటున్నాడు. ఎలీషా గారి తర్వాత ఆ బాధ్యతలన్నీ ఆయన కలిగి ఉండాలి. కానీ ఆ దైవ భక్తి కలిగినటువంటి చింత కానీ, దైవ భక్తి కలిగినటువంటి ఉద్దేశాలు కానీ, దేవుని చూచే మనసు కానీ, దేవునితో సహవాసం చేసే మనసు కానీ గెహజీకి లేదు. మనసంతా ఎక్కడ లాగుతుందంటే, వచ్చేటటువంటి భక్తులు ఏమి ఇస్తారు మా అయ్యగారికి, మా అయ్యగారి దగ్గర నుంచి నేనేమి తీసుకోవాలి. ఇదే ఆలోచన. ఏమండి, ఈరోజు చాలామంది ఆలోచనలు ఇంతే కదా. మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు, మన దగ్గర నుంచి వచ్చేదైతే ఉండదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎంత దుర్మార్గం తయారైంది లోకం. ప్రియా దేవుని బిడ్డలారా, గెహజీ పరిస్థితి చూడండి. అనుకుంటూ పరిగెడుతున్నాడు, మా అయ్యగారికి చేత కాలేదు, మా అయ్యగారికి కానుకలు తీసుకోవడం తెలియలేదు. యెహోవా జీవము తోడు, దేవుని జీవం తోడు, నేను పరిగెత్తుకుని పోయి తీసుకుంటానని చెప్పి ఏమేమి తీసుకున్నాడు ఒకసారి చూడండి. 23వ వచనం. అందుకు నయమాను, నీకు అనుకూలమైతే రెట్టింపు వెండిని తీసుకోమని బతిమాలి 2 సంచులలో ఎంతండి 4 మణుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలనిచ్చి తని పనివారిలో 2 మీద వాటిని వేయగా వారు గెహాజీ ముందర వాటిని తీసుకొని వెళ్ళిపోయారు. 4 మణుగుల వెండిని 2 దుస్తుల మూటలను పట్టుకొని వెళ్ళిపోయాడు. ప్రియా దేవుని బిడ్డలారా,
తీసుకెళ్ళి గుమ్మం దగ్గరికి వెళ్ళిన తర్వాత వాక్యం ఎంత స్పష్టంగా ఉంటుంది అక్కడ చదివితే. గుమ్మం దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు పొండి అని చెప్తాడట వాటిని దింపించి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈయన లోన పెట్టుకుంటాడు, ఇంట్లో పెట్టుకున్న తర్వాత తాళం వేసేసి మరలా ఎలీషా గారి దగ్గరికి వెళ్తారు. అయ్యా ఎలీషా గారు, ఏంటి గెహాజీ ఎక్కడికి వెళ్ళావు? నేను ఎక్కడికి వెళ్ళలేదండి, ఇక్కడే ఉన్నాను, చిన్న బ్రేక్ తీసుకున్నాను. ఏం బ్రేక్ చెప్పాలా? ఏం బ్రేక్? ఆ బ్రేక్లో తీసుకొచ్చి పెట్టేశాడు పెట్టాల్సినవి అని. అవునా కాదా? చేశాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అప్పుడు ఎలీషా గారు అడుగుతున్నారు, నువ్వెక్కడికి వెళ్ళావు నాకు తెలియదా? నా ఆత్మ నీతో రాలేదా అని అడుగుతాడు. సంతుష్టి సహితమైనటువంటి భక్తి జీవితం గెహాజీలలో లేదు. దేవునికి స్తోత్రం. అనేక అద్భుతాలు చూచాడు గెహాజీ, అనేక సూచక్రియలు చూచాడు గెహాజీ, అనేక మేళ్ళు పొందాడు గెహాజీ, అనేక భయంకరమైనటువంటి కార్యాలు చూచాడు గెహాజీ. అయినా కూడా ఆయనలో భయం, చెప్పాలి, ఆయనలో భయం లేదు. ఈరోజు సంఘంలో మనకు కూడా భయం లేదు. ఉందా? దైవ భక్తి ఉందా? ఏమండి? దైవ భక్తి ఉందండి, భయం లేదు. ఏమండి? దేవుడు చూస్తున్నాడా అనేటటువంటి వివేచన లేదు. భయం ఉంటే మనం అందరం మందిరంలో ఉంటాం. భయం ఉంటే ఆయన ఇచ్చినటువంటి పని చేస్తాం. భయం అంటే ఆయనను ధరించుకొని జాగ్రత్తగా ఈ లోకంలో జీవిస్తాం. ప్రియా దేవుని బిడ్డలారా, గెహాజీ వలె మనం ఉంటున్నాం, భయం లేదు. ఎలీషా గారి దగ్గర ఉంటున్నాడు గెహాజీ, కానీ ఎలీషా గారంటే గౌరవం లేదు. ఎలీషా ఏ మైండ్ కలిగి ఉన్నాడో గెహాజీకి అర్థం కాలేదు. ఎలీషా ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎవరితో సహవాసం చేస్తున్నాడు, ఎలా పొందుకుంటున్నాడు ఆయన అవసరాలన్నీ అనే వివేచన గెహాజీకి లేదు. కేవలం మనుషుల మీద, లోకం మీద ఆధారపడ్డాడు గెహాజీ. ఈరోజు నీ బ్రతుకు ఎవరి మీద ఆధారపడుతున్నావు? ఏమండి? రూపాయి లేకపోతే ఆళ్ళకిళ్ళకి ఫోన్ చేసి ఉంటే ఒక 1000 కొట్టు, లేదా ఉంటే ఒక 2000 కొట్టు అని అడుగుతూ ఉంటారు. అట్లా అడగకండి దయచేసి. ఒక రూపాయి లేని రోజు కూడా మీరు గడపండి, అప్పుడు దేవుని కార్యం ఏంటనేది మీకు అర్థమైంది. వింటున్నారమ్మా? వింటున్నారా? స్ట్రగుల్ అవ్వండి. దేవుని కార్యం మీ జీవితంలో జరగాలి అంటే నువ్వు స్ట్రగుల్ ఫేస్ అవ్వాలి, కొంచెం ఇబ్బంది పడాలి, నలపబడాలి, అవసరమైతే పచ్చడితో తినాలి, లేకపోతే అసలు ఏం లేకపోయినా ఉపవాసం అన్న ఉండాలి. దేవుడు చూస్తాడని పేషెన్స్ని, నీ ఓపికను చూసి ఆయన నీకు సహాయం చేసే దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన ఇచ్చేదాకా నువ్వు ఆగకపోతివి, అప్పుల మీద అప్పులు చేస్తేవి, తిప్పలు తెచ్చుకుంటేవి, మందిరానికి రాకపోతేవి. ఏంటి మందిరాన్ని ఆధారపడట్లేదు. భక్తి జీవితంలో ఆకాశ పక్షులకు, అవి విత్తు, కోయవు,
అంటే హాయ్ అని కాదు, ఆ ఊరి పేరు పట్టణ పేరు. ఏం తీసుకున్నాడు? ఒక మంచి షీనారు వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తు బంగారు కమ్మిని ఆయన తీసుకున్నాడు. చూడండి 6వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదాం. శపితమైన దానిలో కొంచెమైనను మీరు తీసుకుని ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలు పాలెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగ చేదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. ఈ మాట యుద్ధానికి వెళ్ళక ముందు చెప్పాడు యెహోషువ. ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకు అందరికీ ఆజ్ఞాపించాడు. యెరికోలో ఏది మీరు పట్టుకోవడానికి వీలు లేదు, ఏది మీరు తెచ్చుకోవడానికి వీలు లేదు. సమస్తము శపితమైంది, సమస్తము శాపగ్రస్తమైంది. కాబట్టి మీరు తేకండి, మీరు ముట్టుకోకండి, అది ఎంత విలువైన వస్తువైనా సరే మీరు తేకండి అని చెప్తే ఆకాన్ ఏం చేశాడండి? చెప్పాలి, ఏం చేశాడండి? ఒక మంచి, మరి ఆయన చెప్తున్నాడు చూడండి, ఏం తెచ్చుకున్నావయ్యా అంట నువ్వు అని అంటే ఆయన చెప్తున్నాడు, ఒక మంచి మిమ్మల్ని ఎవరినైనా ఏమ్మా చేశారు కదా మిగిలినా ఏమన్నా అంటే, ఒకళ్ళు మంచిగా మిగిలినా మీరేమంటారు? ఏం మిగిలినాయి అండి, ఏం లాభం వచ్చిందండి అని అంటారు. కానీ ఈయన దొంగతనం చేసి కూడా ఆ దొంగతనం ఎలాంటిదో చెప్తున్నాడు. అయ్యా
నేను చేసింది నిజమే. ఏం తీసుకున్నాను అంటే ఒక మంచి షీనారు వస్త్రం, పై వస్త్రం తీసుకున్నాను. తర్వాత 200 తులముల వెండిని నేను తీసుకొచ్చుకున్నాను. ఆ తర్వాత 50 తులముల బంగారు కమ్మిని నేను తెచ్చుకున్నాను. ఇది నేను చేసిన దొంగతనం. వీటిని చూడగానే నాకేం కలిగింది? ఆయన చెప్పిండు. ఏం కలిగింది? ఆశించి. ఏమండి, లోకం ఎప్పుడు మనకు ఆశగానే కనపడుతుంది. కారు మనకు ఆశగానే కనపడతాయి, అద్దాల మేడలు మనకు ఆశగానే కనపడతాయి, మంచి వస్త్రాలు ఆశగానే కనపడతాయి, బంగారపు వస్తువులు మనకు ఆశగానే కనపడతాయి. కానీ దేవుడు ఇచ్చేంతవరకు నువ్వు ఏం చేయాలి? వెయిట్. ఎవరైనా వేసుకొని వెళ్తున్నారనుకోండి, నాకొక టైం చెప్పాలా, నాకొక టైం వస్తుంది, ఆ టైంకి దేవుడు నాకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? ఈయనకున్నాయి ఆల్రెడీ, తినటానికి అన్నీ ఉన్నాయి. ఆకానికి యుద్ధ వీరుడు బాగానే ఉంది, అంత బాగానే ఉంది. కానీ వాటిని చూడగానే ఇంకేం కలిగింది? ఆశ కలిగింది. అవ్వకి ఆ పండును చూడగానే ఏమనిపించింది? రమ్యముగా కనపడింది. ఎట్లా కనపడింది? ఎట్లా అంటే అప్పటికప్పుడు కోసుకొని తినేయాలనిపించింది. ఈరోజు సంతుష్టి సహితమైన భక్తి జీవితం నీకు లేకపోతే, లోకాశల్లో గనక నువ్వు ఉంటే, వాక్యం నీకు అర్థం కాదండి. వాక్యం నీకు వ్యర్థమైపోతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, నువ్వు గనక సంతుష్టి సహితమైన దైవ భక్తి గనక నీలో ఉంటే, అదే నీకు గొప్ప లాభ సాధకం. రూపాయిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏమండి, ₹1 దేవుడు ఆశీర్వదిస్తాడు, ₹100 దేవుడు నేను ఆశీర్వదిస్తాడు. ఈరోజు చాలామంది అండి, ప్రియా దేవుని బిడ్డలారా, సంఘాల్లో ఉంటున్నటువంటి వారు, సేవకులైనటువంటి వారు కేవలం వీటి కొరకే మీకు అద్భుతాలు జరిగితే రండి అని పిలుస్తున్నారు. లేదు, దేవుడు ఇచ్చేదాకా మీరేం చేయాలి? వేచి చూడాలి. అది ఎవరైనా సరే, సేవకులైనా, పెద్దవారైనా, విశ్వాసులైనా, ఒక రోజు రాబోతుంది, నీ దరిద్రానంతటిని ఆయన తీసేసే రోజు. ఆ రోజు కొరకు నువ్వేం చేయాలి? ఎదురు చూస్తూ ఉండు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియా దేవుని బిడ్డలారా, ఆకాను ఆశించాడు, ఆశించి వాటిని తెచ్చుకొని ఎక్కడ దాచిపెట్టిందంటే ఆయన గుడారము కింద తవ్వి దాచిపెట్టాడు. ఆ తర్వాత ఆయన పొందుకున్నటువంటి శిక్ష ఏంటో తెలుసా? ఏమండి, ఇశ్రాయేలు ప్రజలందరూ ఆయనని రాళ్లతో ఆ కోరు లోయలో ఆయన్ని, ఆయన కుటుంబాన్ని, ఆయన పిల్లలను, ఆయన సమస్తాన్ని దాంట్లో పెట్టి రాళ్లతో కొట్టి ఆయన చనిపోయిన తర్వాత ఆ ప్రాంతంలో మరి తగలబెట్టేశారు. ఆ తర్వాత ఆ ప్రాంతానికి ఏం పెట్టారంటే, ఒకసారి చూడండి 26వ వచనం. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్నిచేత కాల్చి వారి మీద రాళ్ళు పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వాడై మళ్ళుకొనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి ఆ కోరు లోయ అనగా అర్థం ఏంటిది? బాధలోయ అని అర్థం. ఏమండి, ఎదుటి వారి ధనాన్ని మనం గనక దోచుకుంటే, ఆశిస్తే గనక మనకేం కలుగుతుంది? బాధ, వేదన. ఒక్కొక్కసారి చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఇంత లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు అని చెప్పి ఎవరైనా ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని గనక అంటే, ఆయన కుటుంబం నిజంగా కదండి, ఆయన ఏదో ఆశించి తీసుకుంటున్నాడు, కానీ ఆ కుటుంబానికి, ఆ గౌరవానికి, ఆయన పిల్లలకు అది ఎంత అవమానాన్ని తీసుకొస్తుందో ఒకసారి ఆలోచన చేయండి. ప్రియా దేవుని బిడ్డలారా, సంతుష్టి సహితమైనటువంటి గొప్ప జీవితం గొప్ప లాభ సాధకం. నీకేం మిగలకపోయినా, నీకే స్థితి ఈ లోకంలో రాకపోయినా, దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదం శాశ్వతమైంది. దేవునికి స్తోత్రం. ఏమండి, ఎక్కువ మిగలాలని లేదు, సంపన్నమైనటువంటి స్థితిలో ఉండాలని లేదు, కానీ నీ అవసరాలకి దేవుడు సహాయం చేస్తే చాలు కదా. అవునా కాదా? బెటర్ కదా అది. ఏమండి, దేవునితోనే ఉంటాం, దేవుళ్ళలోనే ఉంటాం. మనకి ఏ అవసరమో దానికి దేవుడు అక్కర్లు తీరుస్తూ ఉంటే, అది అంతకంటే సంతృప్తికరమైనటువంటి జీవితం మరొకటి లేదు. దేవునికి స్తోత్రం. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకనే సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధకం. దయచేసి దేవుని విడిచిపెట్టి ఏదేదో చేయాలనుకుంటున్నాం, దేవుని విడిచిపెట్టి ఎక్కడెక్కడో వెళ్ళాలనుకుంటున్నాం,
కొంతమంది దుబాయ్ వెళ్ళి 2 సంవత్సరాలు పనిచేస్తే చాలు, లైఫ్ సెటిల్ రా అని చెప్పి వెళ్ళిన వాళ్ళందరూ పాపం అప్పుడప్పుడు వీడియోలు పెడతా ఉంటారు. చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. గొర్రెల కాడ, ఎడారిలో, మనిషి సంచారం లేని కాడ ఆ సేటు ఎప్పుడో వస్తాడట. ఆ కొంచెం బియ్యం, కొంచెం వాటిని తినుకుంటూ అక్కడే మగ్గి పడుతున్నటువంటి పరిస్థితి. ఒక ఆయన వీడియో పెట్టి నన్ను భారతదేశం తీసుకొచ్చాయని చెప్పి ఏడిస్తే ఆంధ్రప్రదేశ్ చిత్తూరు ప్రాంతంలో ఆయన తీసుకొని రావడం జరిగింది. ప్రియాదేవుని బిళ్ళరా, ఎక్కడెక్కడికో వెళ్ళి చేయాల్సినటువంటి పని లేదు. ఉన్న చోటునే రోజుకి ఎంతో కొంత 100 రూపాయలని పని చేయండి. దేవుడు దాన్ని ఆశీర్వదిస్తే దానిలోనే నీకు మిగులు దేవుడు దయచేస్తాడు. దేవునికి స్తోత్రం. లేని వాటి కొరకు ప్రయాసపడి, ఏమండి, లేని వాటి కొరకు ఆశపడి, దేవుని సైతం పక్కన పెట్టి, కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి, ఈ లోకంలో మనకి ఏమి ఆర్జించినా సంపాదించుకున్న బహుశా అది మనది కాకపోవచ్చు. ఏమండి, నువ్వు ఇంత అన్యాయం చేసి సంపాదిస్తే నీ పిల్లలు దాన్ని వ్యర్థం చేయొచ్చు, ఖర్చు చేయొచ్చు, నాశనం చేయొచ్చు. దయచేసి ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఈ లోకంలో సంపాదన ఎక్కువ ఉన్నా నిద్ర పట్టదండి. ఒక మాట చెప్తున్నాను, ఏమండి, ఎవడొచ్చి ఎప్పుడు దోచుకొని పోతాడో తెలియదు. బంధువులు ఎప్పుడు వచ్చి ఎవరు అటాక్ చేస్తారో తెలియని పరిస్థితి, అవునా కాదా? కాబట్టి బెటర్ ఏమీ లేకుండా యేసుక్రీస్తునందు నమ్మకం కలిగినటువంటి వారమై జీవించటం ఉత్తమము, గొప్పది. దేవునికి స్తోత్రం. చివరి మాట చూసుకుని మనం ముగించుకుందాం. అపోజిట్ పౌల్ తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 7-8 వచనాలను చదువుదా. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందియుందుము. దేవునికి స్తోత్రం. మనం ఈ లోకంలో తిమోతికి అంటున్నారు, తిమోతికి 3 హెచ్చరికలు చేస్తున్నాడు ఈ మొదటి పత్రికలో. ఏంటిది అని అంటే, తిమోతి, నువ్వు నా శిష్యుడివి కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు. ఈ లోకంలో మంచి నాయకత్వాన్ని నువ్వు తయారు చేయి. ఈ లోకంలో సమస్త అవసరాలు తీర్చగలిగింది దేవుడు ఒక్కడే. కాబట్టి ఈ లోకంలో ఏ దాని గురించి నువ్వు అపేక్ష పడద్దు. నువ్వు నమ్మకమైనటువంటి మంచి సేవను చేయి తిమోతి అని చెప్తూ ఈ మాటలు అంటున్నాడు 6వ అధ్యాయంలో. ఏమని అంటే, మనం ఈ లోకంలో ఏమీ తెలియదు, తర్వాత ఏమీ దీనిలో నుండి తీసుకొని పోలేము. దీనిలో కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందయుందుము. కూడు, గూడు, గుడ్డ, ఈ 3 ఉంటే చాలు. తినటానికి తిండి ఉంటే, మంచి వస్త్రం ఉంటే, ఉండటానికి ఇల్లు ఉంటే, నేను వాటి కొరకు కుప్పలుగా పేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. అర్థమైందండి? ఈరోజు జరిగే మర్డర్లన్నీ వీటి గురించి, ఆస్తి గురించే. జరిగే దొంగతనాలన్నీ వీటి గురించే. పెద్ద సంస్థ 73 కోట్లు కూర్చాడు మనం పేరున్న కుటుంబం. దోపిడి సొమ్ము కొరకు వచ్చినటువంటి మనసులో దృఢపరుచుకొని ఈ లోకంలో నీ పిల్లలు నిన్ను గనక అడిగితే, డాడీ నాకు ఈ ఫీజు కట్టాలి అని అంటే ఏం చెప్పాలమ్మా? ఏం చెప్పాలి? దేవుణ్ణి అడుగు నాయన, ప్రార్థన చేయి నాయన అని ప్రార్థన నేర్పించండి మీ పిల్లలకి. ఏమండి, మీ భార్య వచ్చి నాకు బంగారం లేదు, వెండి లేదు, పట్టీలు లేవు, మట్టెలు లేవు అని అంటే నువ్వేం చెప్పాలి? ప్రార్థన చేయి అని చెప్పాలి. నీ భర్త వచ్చి, ఇదిగో ఇలాంటి పరిస్థితి, నేను ఏ పని చేసినా నాకు అక్కడ ఎవడు ఉద్యోగం ఇవ్వట్లేదు, లేకపోతే నేను సంపాదించలేని చెప్పి కృంగిపోతున్నట్లయితే
మీరు కుటుంబం, నువ్వు నీ భార్య కలిసి కూర్చొని ప్రార్థన చేయండి. దేవుడు నీకు మంచి స్థితిని దయచేస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రియా దేవుని బిడ్డలారా, ఏమి సంపాదించుకున్నా అది మన దగ్గర ఉంది, కానీ దేవుణ్ణి మహింపరుస్తూ, దేవునికి ఇస్తూ, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నమ్మకమైనటువంటి పిల్లలుగా మీరు ఈ లోకంలో జీవిస్తే దానికంటే మించిన గొప్ప భాగ్యం మరొకటి లేదు. దేవునికి స్తోత్రం. నీకేమున్నా అందులో దేవునికి కృతజ్ఞత నువ్వు చెల్లించాలి. అర్థమైందండి? ఎకరం భూమి ఉన్నా, లేకపోతే ఆటో ఉన్నా, నువ్వు మెకానిక్ అయినా, లేకపోతే నీకేమున్నా, దేవా దీనిలోన నువ్వు నన్ను ఆశీర్వదించు అని నువ్వు అడిగితే దానిలోనే సకల ఆశీర్వాదాలు దయచేసి నీకు నీ కుటుంబానికి కావలసినటువంటి పోషణ అవసరాలు దానిలో తీర్చి నిన్ను ఉన్నతమైనటువంటి నిలబెట్టే వానిగా దేవుడు తయారు చేస్తాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి గొప్ప జీవితం మనం జీవించాలి. ఈ 4-5 రోజుల క్రితం, ఒక వారం 10 రోజుల క్రితం ఒక సాక్ష్యం విన్నాను. వాళ్ళిద్దరూ పాపం మిషన్ కుట్టుకొని బ్రతుకుతారు. ఆదివారం వస్తే బంద్. మిషన్ ఏం చేస్తారట అండి? బంద్. ఎన్ని బట్టలు వచ్చినా, ఎలాంటి బట్టలు వచ్చినా, ఎంత అర్జెంట్ ఉన్నా, ఆదివారం మిషన్ చెప్పాలి ఏంటిది? బంద్. ఆదివారం బట్టలు కుట్టరట. ప్రార్థన ఎక్కడన్నా బట్టలు కుట్టరట అండి. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి? చాలా పేద కుటుంబం, మనకంటే పేదలు, మనకన్నా భూములు ఉన్నాయి, వాళ్ళకి కొన్ని అసలు ఏమీ లేవు, కేవలం మిషనే వాళ్ళ ఆధారం. వాళ్ళు చెప్తున్నారు, నిజం, మన జీవితాల్లో అంతకు మించినటువంటి గొప్ప భాగ్యం లేదు. దేవునికి స్తోత్రం. ఇంత విశ్వాసంగా ఉంటే ఒక రోజు రాబోతుంది, దేవుడు ఆ కుటుంబాన్ని హెచ్చించేటటువంటి రోజు ఒకరోజు ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి మన బిడ్డలకు, మన కుటుంబాలకు మనం నేర్పే ఒకే ఒక మార్గం సంతుష్టి సహితమైనటువంటి భక్తి జీవితం. ఈ లోకంలో నీకు నీ కుటుంబానికి గొప్ప లాభసాధకంగా ఉంటుంది. దయచేసి ఆ భక్తి జీవితాన్ని మీరు కలిగి ఉండండి. ఉన్న జీవితంతో సంతృప్తిగా ఉండండి. గొప్ప మేలులు దేవుడు మీకు దయచేస్తాడు. దేవుడు మాటలు దీవించుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. దేవా దీవించండి, ఆశీర్వదించండి. గెహాజీ వలె మేము పరిగెత్తి పాపాన్ని కూర్చుకొనక, శపితమైన దాన్ని తెచ్చుకొనక, ఆకాను వలె ప్రభు ఆశించి ఈ లోకంలో మేము బ్రతకక, ప్రభు మీరిచ్చే ఈవి కొరకు మేము ఎదురు చూసే భాగ్యాన్ని మాకందరికీ దయచేయమని, విన్న ప్రతి హృదయాన్ని మీరే తాకమని, మా ప్రథమ స్థానం మీకే అప్పగించుకుంటూ ప్రభువా మాకున్న దానిలో నిన్ను గణపరుస్తూ నమ్మకమైనటువంటి నీ పిల్లలుగా జీవించే కృపను మీరు మాకు దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.